వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్కారం గురుగారు. శుభమస్తు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తమా. 2026లో తులారాశికి ఏ విధంగా ఉండబోతుందంటారు? అమోఘం, అద్భుతమైనటువంటి రాశులలో తులారాశి వారు ఒకరు. ఎందుకు ఈ రాశి వారికి బాగుంది అంటే, అటు గురుబలం భాగ్యంలో ఉండడం, ఇటు శని షష్టమంలో ఉండడం, రెండిటి మధ్యలో వీళ్ళు రెండు వైపుల నుంచి పుష్పయోగాలే అన్నీ. అంటే అన్నీ కూడా ఫలాలు, ఆనందాలు, ఐశ్వర్యము. వీరు కూడా అంతే, విడిపోదాం అనుకుంటే దంపతులు కూడా శాశ్వతం కలిసి ఉండే అవకాశం, ప్రేమ వివాహాలు బ్రహ్మాండంగా ఉండడం, మంచి మధ్యవర్తిత్వం చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన శుభయోగాలు, ఆధ్యాత్మిక చింతన, మొక్కులని తీర్చుకోగలిగే అవకాశం. వీరికి కూడా మనం ఒక రాశికి అనుకున్నాము లాటరీలో వస్తాయని చెప్పేసి, ఈ రాశి వారికి కూడా దాదాపు తెలిసి మేబీ 10 కోట్లు రావచ్చు, 100 కోట్లు కూడా రావచ్చు. అటువంటి యోగం కూడా కనబడుతుంది. ఇప్పుడు ఏ లండన్ లాటరీయో మిరాకిల్ జరిగే అవకాశం ఉంటుంది కదా. ఆ మధ్య మనం రామానుజన్ అనే వ్యక్తి, కేరళ వ్యక్తికి 32 కోట్ల లాటరీ వచ్చింది. ఎవరు దుబాయ్ లాటరీ సంథింగ్ లాటరీ వచ్చింది, లండన్ లాటరీ వచ్చింది. అలా వీళ్ళకి కూడా అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, ఉద్యోగంలో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కానీ, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి కానీ వీరికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంది. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, ఆనంద యోగాలు బలంగా ఉంటాయి. వీరు కూడా గూఢచారులు. వీళ్ళు ఈ సిబిఐలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, తర్వాత మనకి ఉన్నటువంటి ఏజెంట్లలో ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దాంట్లోకి తప్పకుండా ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బాగా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. మహా తెలివిగా అందరినీ, అవతలి వాళ్ళ విషయం తెలియకుండా వాళ్ళ లోపలికి మనసులోకి వెళ్ళి మనసు విషయాలు లాగేస్తారు వీళ్ళు. అటువంటి మెస్మరైజం చేయగలిగేటువంటి వ్యక్తులు అంటే తులారాశి అని చెప్పొచ్చు. బట్ మంచి ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు, వృత్తిలో మంచి అభివృద్ధి, అంటే టెక్నికల్గా మంచి విద్యా సంపన్నత పొందుకోవడం, అందుకనే ఉద్యోగంలో మంచి లాభాలు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమస్యపే అవకాశాలు, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల నూతన వ్యాపార ప్రారంభం. ఈ టెక్స్టైల్స్ కానివ్వండి, కన్సల్టెన్సీ కానివ్వండి, ఐరన్ సంబంధించింది, పెట్రోల్ సంబంధించిన వ్యాపారం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈవెంట్ చేసేవారు కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యప్రదంగా అద్భుతంగా ఉంటారు. మంచి ఆరోగ్యవంతులు, క్రమశిక్షణ అయినటువంటి పద్ధతి ఉంటుంది. గత సంవత్సరంలో ఉన్నటువంటి అనారోగ్యాల్ని అధిగమించగలిగే అవకాశం. అంటే మద్యపాన సేవన అలవాటు ఉన్న వాడికి ఈ సంవత్సరంలో మద్యపాన సేవనాన్ని పూర్తిగా మానేసే అవకాశం. డాక్టర్లు అంటారు వెంటనే మొద్దుగా మానేయద్దు, కొద్దిగా పుచ్చుకోవాలి. అవసరం లేకుండా వీళ్ళు పూర్తిగా నిన్నటి వరకు తాగిన వాడు ఈ రోజు నుంచి పూర్తిగా మానేస్తాడు, శాశ్వతంగా మానేస్తాడు, బ్రహ్మాండ ఆరోగ్యంతో ఉంటాడు, ధూమపాన మద్యపానం గురించి బయటపడతాడు. అంటే ఆత్మ పరిశీలన బాగా చేసుకుంటాడు, తనకు తానే రియలైజ్ చేయబట్టిన అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల మంచి వ్యక్తులు, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు, కళాకారిక అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి 2-3 సినిమాలు విడుదలవ్వడము, 2-3 సినిమాలు ప్రారంభం చేయడము కూడా చేస్తారు వీళ్ళు. అటువంటి శుభయోగం కూడా సినిమా రంగంలో ఉంది. ఈవెంట్స్ కూడా బలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, మంచి రాజకీయ ఉన్నత స్థితి పొందుకునే అవకాశం. మేబీ మంత్రివర్గ విస్తరణ ఏమైనా ఉంటే దాంట్లో ఈ రాశి వారికి మంత్రి పదవి ఫస్ట్ స్టేజ్లో వీరికే వస్తుంది. అటువంటి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బుద్ధి లాభము, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర ఈ రాశి వారికి అద్భుతంగానే కనబడుతుందని చెప్పవచ్చు మనం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి తప్పకుండా ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ విషయంలో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం. అంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నిర్ణయాల వల్ల కొంత మందగమనంగా సాగిన ఈ సంవత్సరంలో కాస్త దానికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ టవర్స్ కట్టే వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల కన్నా కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రం చాలా మంచి బలం ఉందని చెప్పవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ వారికి అదే స్తబ్దత కొనసాగుతుంది. అంటే కొంత ఒకరితో అయ్యేది కాదు కదా. ఈయన చేతిలో ఉండే రియల్ ఎస్టేట్ అయితే అనుకోవచ్చు, అదే కన్స్ట్రక్షన్ ఈయన చేతిలో ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఈయన చేతిలో ఉండదు. అనేక మంది వ్యక్తుల యొక్క సమూహం, రాజకీయ వ్యక్తుల యొక్క ప్రభావం ఉంటుంది, ప్రభుత్వ ప్రభావం ఉంటుంది, దాంట్లో ఎత్తుపలాలు ఉంటాయి, లంచాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని వాళ్ళు అందరితో కలుపుకోవాలి. అదే కన్స్ట్రక్షన్ అనుకో, తనకు ఉన్నటువంటి ఒక ఎకరంలో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోగలుగుతాడు, దానికి తగినటువంటి పర్మిషన్ తీసుకుంటాడు. అంటే కన్స్ట్రక్షన్ చేసే వారికి లాభం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి కాస్త స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాస్త దాంట్లో వాళ్ళు ప్లస్ అండ్ మైనస్ అని చెప్పడానికి లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు, బట్ స్తబ్దుగా ఉంటుంది. 10 ఎకరాలు అమ్మితే వస్తుంది, 10 ఎకరాలు ఎంత వస్తుంది, 10 కోట్లు వస్తుంది. అది 1 ఎకరం అమ్మితే వచ్చేటువంటి 10 కోట్లకి 10 ఎకరాలు అమ్మితే 10 కోట్లకి తేడా ఉంటుందిగా. కాబట్టి స్తబ్దుగా ఉంది కాబట్టి లాభమా అంటే మనైతే లాభమే, 10 కోట్లే లాభమే, 100 కోట్లే లాభమే. లాభం ఉంది కానీ నీకు సరిపడేటువంటి నువ్వు అనుకున్నటువంటి లాభం కాదు. కాబట్టి కన్స్ట్రక్షన్లో అద్భుతం.
తప్పకుండా 40 అంతస్తులు కట్టవచ్చు, 70 అంతస్తులు కట్టవచ్చు. అటువంటి మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు రియల్ ఎస్టేట్ వారికి కనబడుతోంది. మరి వీరికి వైవాహిక జీవితం కావచ్చు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది? ప్రైవేట్ ఉద్యోగస్తులకి స్విచ్ అవ్వచ్చు అని చెప్తాను. ప్రైవేట్ ఉద్యోగస్తులు స్విచ్ అవ్వచ్చు, తప్పకుండా ఒక సంస్థకు మారొచ్చు, బాగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం, తప్పకుండా మంచి ప్రమోషన్, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయినా, అంటే గత సంవత్సరంలో లంచాలు తీసుకుందని చెప్పేసి మీద ప్రోపగండా వేసి మిమ్మల్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో మీరు తప్పు చేయలేదని తెలిసిన తర్వాత మీకు మళ్ళీ ఉద్యోగ నియామక పత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ లాభం, ధనయోగం కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా, అంటే ఉద్యోగంలో అనుకూలవంతమైన స్థితి అని చెప్పవచ్చు. అంటే జీతం లేనటువంటి నెల ఉండదు వీళ్ళకి, జీతం లేనటువంటి నెల ఉండదు, ప్రతి నెల జీతం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి నెల ఉద్యోగం కోల్పోయే అవకాశం లేదు, ఏ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉండదు. ఉద్యోగం కోల్పోయినా స్విచ్ అయినా ఇంకో నెలసరి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. అలా మంచి భవిష్యత్తు. జాతక ప్రకారంగా అదే చాలా మంచి మాట. జాతకం బాగున్నా బాగాలేకపోయినా భగవద్ ఆరాధన చాలా మంచి ముఖ్యం. మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే ఇక్కడ తులారాశి వారికి ఈ సంవత్సరంలో మీరు అమ్మవారిని నమ్ముకుంటే చాలు. అమ్మవారిని మీరు ఎంత నమ్మగలిగితే, అమ్మవారిని ఎంత పూజించగలిగితే, కుంకుమార్చనలు అభిషేకం చేయించగలిగితే, అమ్మవారికి కనీసం నెలకొక చీర లేదు కానీ సంవత్సరానికి ఒక చీరని అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారికి చీర అలంకరణ చేస్తే తప్పకుండా మీ ఇంట్లో కూడా కళ్యాణ యోగాలు ఉంటాయి. అంటే మీకైనా కళ్యాణం అవ్వచ్చు, పిల్లలకి కన్యాదానం చేయవచ్చు, తప్పకుండా మీకు అంటే వివాహ సంబంధ అనుబంధాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీకు సుఖము, సౌఖ్యము, ఆనందంగా ఉంటుంది చెప్పవచ్చు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.